మాధవి చక్రవర్తిని ఒప్పించి పిల్లల్ని తీసుకుని భద్రాచలం బయలుదేరింది. కారు భద్రాచలం చేరుతుండగా మధ్యలో పాలవంచాలో ఆగి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్కి ఫోన్ చేసింది. ఆపరేటర్ లైన్లోకొచ్చి, హలో, ఎవరు కావాలండి మీకు? అడిగింది. మాధవంది. మీ కలెక్టర్ మేడం అర్చన గారు కావాలి. ఓ, ప్రాజెక్టు డైరెక్టర్ మేడం కావాలా? ఆమెకి ఇక్కడ నుంచి ఇవ్వలేనండి. పేషీ నెంబర్ ఇస్తాను, రాసుకోండి అంటూ పేషీ నెంబర్ చెప్పింది. థ్యాంక్స్ అంటూ ఊపిరి పీల్చుకుని పేషీకి చేసింది మాధవి. అర్చన పిఏ ఫోన్ తీసుకున్నాడు. మేడం ఉన్నారా? అడిగింది మాధవి మర్యాదగా. మీరెవరు? అడిగాడు అతను. మాధవి కొన్ని క్షణాలు సందేహించి చెప్పింది. ఆవిడ ఫ్రెండ్ని, నా పేరు మాధవి. లైన్లో ఉండండి అంటూ కొన్ని క్షణాల తర్వాత మాట్లాడండి అంటూ కట్ చేశాడు. అవతల నుంచి అర్చన మృదుమధుర స్వరం వినిపించింది. హలో, అర్చన హియర్. మాధవి గొంతులో ఏదో అడ్డుపడ్డట్టయింది. ఆ రోజు తిరుపతిలో కలిశాక మళ్ళీ కలవలేదు, మాట్లాడలేదు. ఎందుకో టెన్షన్గా అనిపించింది. ఎంతైనా కలెక్టరు, ఎలా మాట్లాడాలి ఏంటి అర్థం కాలేదు. గొంతు సవరించుకుని, నేను మాధవిని అంది. మధు. అర్చన స్వరంలో హఠాత్తుగా ఆప్యాయత, అభిమానం కలిశాయి. మాధవికి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంతకాలమైంది ఈ స్వరం విని. ఎంతైనా ఇద్దరూ కలిసి దాదాపు ఏడాది ఒకే దగ్గర పనిచేశారు. తెలియని అనుబంధం. అర్చన తన స్నేహితురాలు, సమాజంలో ఉన్నత స్థానంలో ఉంది. వ్యక్తిగత విషయాలు ఎలా ఉన్నా ఇంత మంచి స్నేహితురాలు లభించడం తన అదృష్టం. ఒక కలెక్టర్కి ఏదన్నా పని విషయంలో కలవాలన్నా ముందుగా అపాయింట్మెంట్ దొరకాలి. దొరికినా వాళ్ళు టైం కేటాయించి తనతో మాట్లాడాలి. మధు, నువ్వేనా? మరోసారి అర్చన స్వరం వినిపించడంతో కలవరపడుతూ, నేనే మాధవిని అంది. ఎలా ఉన్నావు? మాట్లాడవేం? అర్చన స్వరంలో ఆప్యాయతతో కూడిన అధికారం. ఏకవచనంతో సంబోధించాలా, బహువచనం ఉపయోగించాలా ఆలోచిస్తున్న మాధవికి ఆ స్వరం మొత్తం సందేహాలను పటాపంచలు చేసింది. గొంతు సవరించుకుంటూ అంది. అర్చన, బాగున్నావా? అర్చన స్వరంలో కూడా తడి వినిపించింది. ఏంటే, ఎక్కడున్నావు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను బాగున్నాను అర్చన, నువ్వెలా ఉన్నావు? నాకేం, చాలా బాగున్నాను. ఇంతకీ ఎక్కడి నుంచి? మాధవి చెప్పింది. పాలవంచలో ఉన్నాను. ఆలయం మెట్ల మీద కూర్చుని మాట్లాడుతున్నాను. ఇప్పుడు బయలుదేరి భద్రాచలం వస్తున్నాను. నిన్నెక్కడ ఎలా కలవాలి? ఎలా వస్తున్నావు? కారులో. ఓకే, నేను నిన్ను కలుస్తాను. నేరుగా టెంపుల్ దగ్గరికి రండి. నేను అక్కడ మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తాను. నేను కూడా వస్తాను. చక్రవర్తి గారు ఎలా ఉన్నారు? ఇంతకీ ఎవరెవరు వస్తున్నారు? నేను, నా భర్త, పిల్లలు. పిల్లలా? అంటే? పాపాయికి 3 నెలలు. ఓ, గుడ్, కంగ్రాట్స్. అర్చన స్వరంలో ఆనందం. థ్యాంక్ యూ. ఇవాళ పనులేం పెట్టుకోకుండా ఫ్రీగా ఉంటావా? మీరొచ్చే లోపల ఒక మీటింగ్ ఉంది, అదైపోతుంది. ఆ తర్వాత ఫ్రీ. నీకోసం, సరేనా? థ్యాంక్స్. ఓకే, ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ. వస్తున్నాను. బాయ్. అర్చన ఫోన్ పెట్టేసింది. మాధవి హాయిగా నిట్టూరుస్తూ చక్రవర్తి వైపు చూసింది. ఎట్ లాస్ట్ అన్నాడు చక్రవర్తి నవ్వి. ఎంత ఫ్రెండ్ అయినా ఒక పెద్ద హోదాలో ఉంది కదా, కొంచెం టెన్షన్ పడ్డాను అంది మాధవి పాపాయిని ఊళ్ళోకి తీసుకుంటూ. బాబు వాడిలో వాడు ఏదో షూట్ చేస్తున్నట్టు చేతులు తిప్పుతూ కనిపిస్తున్న చెట్ల వైపు, మైదానం వైపు చూస్తూ ఆడుకుంటున్నాడు. ఆ విషయం నీ మొహం చూస్తేనే అర్థమైంది అన్నాడు చక్రవర్తి. మేడం గారి దగ్గర పర్సనల్ విషయాలు మాట్లాడడానికి కొంచెం ధైర్యం కావాలి, చూద్దాం అంది మాధవి తల పంకిస్తూ. అనవసరంగా వాళ్ళ విషయాలు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నావేమో అనిపిస్తోంది అన్నాడు చక్రవర్తి. అదేంటండి అలా అంటారు? వాళ్ళు మనకున్న ఒకే ఒక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్. వేణుని చూస్తుంటే జాలేయడం లేదు? వేణు నా స్నేహితుడు, ఎందుకుండదు జాలి? కానీ ఏం చేయగలం? ఏదన్నా చేయడానికి ప్రయత్నిద్దాం. సక్సెస్ అయితే ఒక కుటుంబాన్ని నిలబెట్టిన సంతృప్తి దక్కుతుంది. లేదంటే ఏం చేయలేకపోయామన్న ఆవేదన మిగులుతుంది. కానీ ప్రయత్నమే చేయకపోతే నా మీద నాకే కోపం వస్తుంది. చక్రవర్తి మాధవి వైపు అనురాగంగా చూశాడు. నీదెంత మంచి మనసు మాధవి అన్నాడు. మాధవి నవ్వింది. పదండి వెళదాం అంటూ పాపనెత్తుకుని లేచింది. చక్రవర్తి కూడా లేచి గబగబా మెట్లు దిగి బాబు చెయ్యందుకున్నాడు. మన భోజనం సంగతి ఏంటి? అడిగాడు మెట్లు దిగి తన పక్కగా వచ్చిన మాధవిని. అర్చన చూసుకుంటుంది అంది. చెప్పావా? ప్రత్యేకంగా చెప్పాలా అంటూ నవ్వింది. భద్రాచలం చేరేసరికి గుడి ప్రధాన ద్వారం దగ్గరే అర్చన ఏర్పాటు చేసిన గుమస్తా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. మాధవి భద్రాచలంలోకి కారు ప్రవేశించగానే అర్చనకి ఫోన్ చేసి కారు నెంబర్ చెప్పింది. కారు నెంబర్ చూసి కారు గుర్తుపట్టి ఎంతో మర్యాదగా వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు గుమస్తా. నేరుగా గెస్ట్ హౌస్కి వెళ్లారు. అక్కడ అర్చన ఎదురు చూస్తోంది.
ఏసీ గెస్ట్ హౌస్ విశాలంగా నీటుగా ఉంది. అర్చన అందంగా హుందాగా ఖరీదైన ఉపాడ చీరలో వచ్చి మాధవిని కౌగిలించుకుంది. సారీ, చిన్న లెటర్ డిక్టేట్ చేయాల్సి వచ్చి స్టెనోని ఇక్కడికే రమ్మని ఇక్కడే ఉన్నాను. అందుకే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి రాలేదు అంది. పర్వాలేదు, థ్యాంక్స్ ఫర్ ద అరేంజ్మెంట్ అంది మాధవి. అర్చన మాధవి చేతుల్లోంచి పాపనందుకుని చక్రవర్తిని చూస్తూ ఎలా ఉన్నారు అంది. చక్రవర్తి నవ్వి ఓకే అన్నాడు. చెప్పండి, దర్శనం ఇప్పుడు చేసుకుంటారా సాయంకాలమా? సాయంకాలం. షూర్, అయితే సాయంత్రం దర్శనానికి వెళదాం. ముందు లంచ్ సంగతి చూద్దాం అంటూ అక్కడే చేతులు కట్టుకుని నిలబడ్డ గుమాస్తా వైపు చూసింది. అర్చన నవ్వి అంది 100%. అలాగే మేడం, ఈ లోపల కాఫీ చెప్పమంటారా? అర్చన మాధవి వైపు చూసింది. అవును, కాఫీ కావాలి అంది మాధవి. 3 కాఫీ, ఒక బోర్న్విటా అంది అర్చన. గుమస్తా వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఏంటి సంగతులు అడిగింది అర్చన. ఇప్పుడు మాకు పెద్ద సందేహం ఉంది, ముందది తీర్చండి అన్నాడు చక్రవర్తి. చెప్పండి అంది అర్చన. మిమ్మల్ని మీరు అనాలా? ఇదివరకులా ఆగిపోయాడు. నేను మీతో ఇదివరకులా ఉన్నానా, వేరుగా ఉన్నానా గమనించి మీరెలా కావాలంటే అలా పిలవండి అంది అర్చన. అర్చన మానసికంగా ఎదిగింది అనుకుంది మాధవి. సర్లే గాని నువ్విక్కడికి వచ్చి ఎంతకాలమైంది అడిగింది మాధవి. 1 ఇయర్ కావస్తోంది. ఎలా ఉంది ఇక్కడ? రాజమండ్రిలో వరదలు, తుఫాను చాలా అవస్థ పడ్డావేమో కదా? అది అవస్థ అనిపిస్తుంది కానీ చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్. మానసికంగా, శారీరకంగా అనుభవించిన ఎంతో టార్చర్ ఆ తర్వాత పొందిన తృప్తితో ఎగిరిపోతుంది. ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయడంలో ఎంత తృప్తి ఉందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. నా వృత్తిలో సేవాధర్మం ఉంది. అది నాకు చాలా నచ్చింది. అంతేకాదు, దుర్మార్గులతో ఆడుకునే అవకాశం కూడా ఉంది. అందుకు చాలా మానసిక స్థైర్యం కావాలి. కోర్స్ ఇప్పుడిప్పుడే నేను అందుకు ప్రిపేర్ అవుతున్నాను. కష్టం కదూ, అనుక్షణం మెంటల్ టార్చర్ భరించాలి. తప్పదు. అదే జాబ్ అంటే రొటీన్గా ఆఫీస్కొచ్చి ఫైల్స్ సంతకం చేసి నెల అయ్యేసరికి జీతం తీసుకోవడంలో ఏముంది చెప్పు? అర్చన మాటలకి అభినందనగా చూసింది మాధవి. అర్చన పాప వైపు చూసి పేరేం పెట్టావు అడిగింది. లక్షణమైన తెలుగు పేరు పెట్టాను, అరుంధతి. ఇంతలో గుమస్తా కాఫీతో రావడంతో అర్చన అందరికీ కాఫీలిచ్చింది. అర్చన పరపతితో సీతారాముల దర్శనం సుఖంగా ప్రశాంతంగా జరిగింది. మాధవి భక్తిగా వేడుకుంది. అర్చనని వేణుని కలుపుతండ్రి, వాళ్ళ జీవితాలు ప్రశాంతంగా హాయిగా సాగిపోని. నీలవేణికి మంచి సంబంధం కుదరాలని దీవించు. నా పిల్లల్ని, నా భర్తని చల్లగా చూడు నాయనా. అర్చక స్వామి ఎంతో శ్రద్ధగా మాధవి, చక్రవర్తి పేర్లు, గోత్రం, పిల్లల పేర్లు తెలుసుకుని అర్చన చేశాడు. దగ్గరుండి తీర్థప్రసాదాలు ఇప్పించాడు అర్చన పియ్యే. అక్కడి నుంచి పర్ణశాల, గోదావరి తీరం అన్నీ చూసి గెస్ట్ హౌస్కి వచ్చేటప్పటికి 8 అయింది. అప్పటికే అర్చన ఆఫీస్ నుంచి వచ్చి ఫ్రెషప్ అయి విశ్రాంతిగా కూర్చుని టీవీలో వార్తలు చూస్తోంది. లోపల కడుగు పెట్టిన మాధవిని, చక్రవర్తిని చూస్తూ చిరునవ్వుతో అడిగింది. దర్శనం బాగా జరిగిందా? నువ్వున్నాక లోటేముంది? మాధవి పాపాయిని అర్చన చేతికి అందించి బట్టలు మార్చుకోవడానికి లోపలికి వెళ్ళిపోయింది. త్వరగా వచ్చినట్టున్నావే అన్నాడు చక్రవర్తి. సాధారణంగా ఈ టైంకి వచ్చేస్తాను. ఏదన్నా కొంపలంటుకుపోయే పరిస్థితి వస్తే తప్ప లేట్ అవ్వదు. రాత్రి 11 దాటింది. చక్రవర్తి పిల్లలు అలసిపోయారేమో త్వరగానే పడుకున్నారు. అర్చన, మాధవి లాన్లోకొచ్చారు. అందంగా, ఆహ్లాదంగా ఉంది. మాధవి మౌనంగా పరిసరాలను చూస్తూ ఆలోచించసాగింది. ఆమెకి అర్చనతో తను మాట్లాడాలి అనుకున్న విషయం ఎలా ప్రారంభించాలో అర్థం కాలేదు. అర్చన ఎలా స్వీకరిస్తుందో కూడా తెలియడం లేదు. కానీ ఇదే ఆఖరి అవకాశం. ఇప్పుడు మాట్లాడి పరిస్థితులు చక్కదిద్దకపోతే ఇంకా ఆ జీవితాలు ఇంతే. ఈ జీవితం ఇంతే. ఏంటి మధు, ఏం ఆలోచిస్తున్నావు? నిద్రొస్తోందా? మృదువుగా అడిగింది అర్చన. నిద్ర రోజూ పోవచ్చు, ఇంత అపరూపమైన క్షణాలు మళ్ళీ వస్తాయా అర్చన? అవునన్నట్టు తలాడించింది అర్చన. అర్చన నెమ్మదిగా పిలిచింది మాధవి. అర్చన ఆమె వైపు చిరునవ్వుతో చూసింది. నీతో మాట్లాడాలి. మాట్లాడు. ఏం ఆలోచించావు? దేని గురించి? నీ భవిష్యత్తు, నీ కొడుకు భవిష్యత్తు. నా భవిష్యత్తు ఆలోచించడానికే ఉంది. నా బిజీ లైఫ్లో ఆలోచించే సమయం నాకు లేదు. ఇకపోతే నా కొడుకు. నాకు కొడుకున్నాడన్న విషయం నాకు చాలా తక్కువ సార్లు గుర్తుకొస్తోంది. అది కూడా అప్పుడు పడిన ప్రసవ వేదన, నేను భరించిన బరువు గుర్తొస్తేనే. వాడి భవిష్యత్తు చూసుకోవడానికి వాడి తండ్రి ఉన్నాడుగా. పోనీ ఆ తండ్రి భవిష్యత్తు? ఎవరో తండ్రి భవిష్యత్తు నేనెందుకు ఆలోచిస్తాను మాధవి? నాకంత టైం లేదు. మాధవికి చెర్రున కోపం వచ్చింది. ఏంటి మనిషి, ఈమెకి అనుభూతులు, అనుబంధాలు అంటూ ఏం లేవా? ఇంత యాంత్రికంగా బతకగలరా ఎవరైనా? అనుకుంటూ కోపం తమాయించుకుంటూ అంది.
అర్చన, సూటిగా అడుగుతున్నాను చెప్పు. ఏ వయసులో అనుభవించాల్సింది ఆ వయసులో అనుభవించాలి. నువ్విలా 30 ఏళ్లు దాటినా వైవాహిక జీవితాన్ని అనుభవించకపోతే త్వరగా ముసల్దాని అవుతావు. పెళ్లి సంగతన్నా ఆలోచించావా? చెప్పాగా మధు, నాకంత టైం లేదని. రెడిక్యులస్, అసహనంగా అంది మాధవి. అర్చన నవ్వింది. సరే, వేణుకి విడాకులివ్వడానికి అభ్యంతరం లేదని, అతను మరో వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తున్నానని రాసివ్వు. అర్చన చిత్రంగా చూసింది. ఎందుకు? ఎందుకేంటి? అతను మరో వివాహం చేసుకోవాలంటే మొదటి భార్య నుంచి లీగల్గా విడిపోకపోతే ఎవరు చేసుకుంటారు? ఓ, అందుకా రాయబారం వచ్చావు. దానికోసం ఇంత దూరం రావాలా మధు? ఈమెయిల్ చేసేదాన్ని కదా. దానికేం, రేపే ఇచ్చేస్తాను. నాకు ఈ ఆలోచనే రాలేదు. పాపం, అతను వివాహం చేసుకోలేదా? తప్పకుండా ఇస్తాను. ఎంత ఈజీగా అంటోంది. విడాకులు ఇవ్వడం అంటే ఏటీఎం నుంచి డబ్బులు తీసివ్వడంలా ఉంది ఈమెకి. అవునులే, సంపాదిస్తోంది కదా. మాధవి కళ్ళల్లో గిరున నీళ్లు తిరిగాయి. మొహం తిప్పుకుని అర్చన చూడకుండా మొహం మీద పడిన ముంగురులు సవరించుకున్నట్టుగా చిటికెన వేలతో కంటి చివరకొచ్చిన నీటి బిందువులు బయటికి జారకుండా తుడుచుకుంటూ అంది. నీ విశాలమైన మనసుకి థ్యాంక్స్. అయితే డైవర్స్కి అంగీకరిస్తున్నావన్నమాట. నువ్వు ఎప్పటికైనా మారతావనుకున్నాను. అవునులే, నీ స్థాయికి వేణు ఏం తూగుతాడు? కొంచెం కోపం, కొంచెం ఆవేదన, మరి కొంచెం వ్యంగ్యం కలిపిన స్వరంతో అంది మాధవి. మాధవి మనసులో భావాలు గమనించిన అర్చన కుర్చీ కొంచెం మాధవికి దగ్గరగా జరుపుకుని ఆమె చెయ్యందుకుని అంది. కోపం వచ్చింది కదూ, కానీ ఒక్క క్షణం ఆ కోపం తగ్గించుకుని ఆలోచించు. నాకేం బంధం ఉంది అతనితో? నేనేం ఇష్టపడి అతని కోసం తప్పించి పెళ్లి చేసుకుని కాపురం చేయలేదు కదా. ఓ, మరి నువ్వు తప్పించిన వాళ్ళు ఏమయ్యారు? ఎవడో ఊరు పేరు లేనివాడిని ప్రేమించావు కదా, ఏమయ్యాడతను? అర్చన మొహం లీనమైంది. చప్పున మాధవి చెయ్యి వదిలేసి మౌనంగా గాలికి కదులుతోన్న మొక్కల వైపు చూస్తూ ఉండిపోయింది. ఆమెనలా చూడగానే మాధవికి ఆమె మనసు గాయం చేశానని అనిపించింది. కొంచెం బాధగా సారీ అర్చన అంది. అర్చన వెంటనే స్పందించలేదు. తర్వాత నెమ్మదిగా అంది. మాధవి, మంచి కలలు నిజం కావు, మళ్ళీ మళ్ళీ రావు. అతనొక మంచి కళ. ఆ కళ ఇదివరకు రోజు గుర్తొచ్చేది. అది నిజం కావాలన్న ఆశ ఉండేది. ఆ వయసులో అది సహజం. నేనిప్పుడు ఎదిగాను, అన్ని విధాలుగా ఎదిగాను. ఎప్పుడన్నా ఒకసారి ఆ కళ తలుచుకుంటానే గాని అది నిజం కావాలని నేను కోరుకోవడం లేదు. అలాని నిజం కాకూడదని ఆశించడం లేదు. కళని కలగానే స్వీకరించే మానసిక స్థాయిని పొందగలిగాను. అలాగే వేణుతో పరిచయం, వేణుతో పెళ్లి, అతనితో కలిసి ఒక ఇంట్లో కొంతకాలం జీవించడం, ఆ జీవితంలో నేను ఎలాంటి అనుభూతుల్ని పొందకపోవడం, అతని బలాత్కారం, ఆ తర్వాత బలవంతంగా మూసిన గర్భం, ఇదంతా వాస్తవం. ఈ వాస్తవం అబద్ధం అని నిరూపించాలని కూడా అనుకోవడం లేదు. కాకపోతే నాకు కొన్ని ఆశలు, ఆలోచనలు ఉన్నాయి. నాకో నిర్దిష్టమైన గమ్యం ఉంది. నేను ఆల్మోస్ట్ నా గమ్యం చేరాను. ఇక్కడి నుంచి నాకిష్టం లేని నన్ను, నన్నుగా కాక నన్ను యంత్రంలా మార్చే సంసార జీవితంలోకి వెళ్ళాలని ఎంతమాత్రం అనుకోవడం లేదు. బహుశా నీకు నేను బండరాయిలా అనిపిస్తున్నానేమో. కొడుకు మీద దీనికి వాత్సల్యం లేదని అనుకుంటున్నావేమో. నా కొడుక్కి తన తల్లి బతికుందని, ఆమె మంచి ఉన్నత స్థాయిలో ఉందని, ఆమె దగ్గర బతికితే ఉజ్వలమైన భవిష్యత్తు పొందొచ్చునని తెలియజేసి నా దగ్గరకు వాణ్ణి ఎవరన్నా పంపగలిగితే నాకంతకన్నా ఆనందం లేదు. వాణ్ణు మంచి పౌరుడిగా తీర్చిదిద్ది తల్లిగా నా కర్తవ్యం నెరవేర్చుకుంటాను. కానీ వేణుతోటి వాళ్ళతోటి దెబ్బలాడి బలవంతంగా వాణ్ణి నా దగ్గరకు తెచ్చుకోవాలని మాత్రం అనుకోవడం లేదు. అందుకు నాకు అర్హత లేదు. ఎందుకంటే ఒకరోజు అగమ్యంగా తిరుగుతూ వాణ్ణి ఏం చేయాలో తెలియక వాళ్ళ దగ్గర వదిలేశాను. ఇప్పుడు ఏ ధైర్యంతో వాడు నాకు కావాలని అడగను? మాధవి ఆశ్చర్యంగా వినసాగింది. ఈమె అర్చనేనా? తనకు తెలిసిన అర్చనేనా? ఈమె మనసులో ఇన్ని భావాలున్నాయా? కొడుకు కావాలన్న కోరికుందా? ఆ కోరికను గాంభీర్యం చోట్న అణిచుంచిన ఈమె వ్యక్తిత్వాన్ని తానెలా అంచనా వేయగలదు? హఠాత్తుగా అంది. అలాంటప్పుడు విడాకుల ప్రసక్తి దేనికి? వేణుతో కలిసి ఉండొచ్చు కదా. పిల్లల కోసం జీవితాంతం ఇష్టలేని భర్తను భరించే సాధారణ స్త్రీని కాదు కదా. ఏం, పైనుంచి దిగొచ్చావా? కసిగా అంది మాధవి. అర్చన మెత్తగా నవ్వింది. కోపం తెచ్చుకోకు మధు. నాకు వేణు మీద కోపం, ద్వేషం లేదు. అలాగని భర్తగా ప్రేమించలేను. ఎలా కాపురం చేయని చెప్పు? మరి జీవితాంతం ఇలాగే ఉంటావా? ఎందుకుంటాను? నన్ను అర్థం చేసుకుని నన్నుగా ప్రేమించి నా ప్రేమను కూడా పొందగల వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకుంటాను. మరి కొడుకు కావాలంటున్నావుగా, వాణ్ణి ఆ వ్యక్తి ఆదరిస్తాడా? కొడుకు కావాలనడం లేదు, వస్తే ఆదరిస్తాను అంటున్నాను. అయినా నన్ను ప్రేమించి ఆదరించే వ్యక్తి లభిస్తే ఆ వ్యక్తికి నా కొడుకుని ఆదరించడంలో ఇబ్బంది ఉంటుంది. చాలా ఉంటుంది. నిన్ను చేసుకునేవాడు నీ డబ్బు కోసం, నీ అందం కోసం, నీ హోదా కోసం చేసుకుంటాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడు నీ కొడుకుని ఆదరించాడు.
ఒక్కసారిగా ఉలిక్కి పడింది అర్చన. అంతేనా? తనని తానుగా స్వీకరించే వ్యక్తి లభించడా? మాధవ్ అనేది నిజమేనా? అలా అయితే తను ఎప్పటికీ పెళ్లి చేసుకోదు. అలా అని ఈ ఒంటరి జీవితం ఇలా కొనసాగించడం కూడా ఇష్టం లేదు. ఏం చెయ్యాలి? బాబుని తెచ్చేసుకుంటే? అవును. తనకో తోడు తన జీవితానికో అర్థం ఉంటుందా? ఎవరి కోసం ఈ సంపాదన? ఎవరి కోసం ఈ ఆరాటం? ఈ పరుగులు? తనకంటూ ఎవరున్నారు? అమ్మ, నాన్న, అన్నయ్య, అత్తగారు, మావగారు. ఇంతకీ పెద్దవాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు? అడిగింది అర్చన. ఏ పెద్దవాళ్ళు? సూటిగా చూసింది మాధవి. అదేనే వేణు తల్లిదండ్రులు. నీకు తెలీదా? పెద్దాయన పోయారు. ఆవిడ ఉన్నా లేనట్టుగా ఉన్నారు అనారోగ్యంతో. ఆ ఇల్లు శ్మశానంలా ఉంది. నీలవేణి అనే ఒక అమ్మాయి తాయారమ్మ గారిని బాబుని కనిపెట్టుకుని ఉంటోంది. ఆ అమ్మాయికి పెళ్లి చేసి పంపించేయాలన్నది వేణు బాధ్యతగా భావిస్తున్నాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోతే ఆ ఇంట్లో దిక్కులేదు. వేణు ఇంతకాలం పెళ్ళెందుకు చేసుకోలేదు? తెలిసి అడుగుతున్నావా? వేణు నిన్ను నిజంగా ప్రేమించాడు అర్చన. అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించడానికి నేను చాలా కష్టపడ్డాను. అతను ఒప్పుకునేసరికి ఆ అమ్మాయిలంతా తెలివి మీరారు. విడాకులు తీసుకోకుండా చేసుకోమంటున్నారు. అయ్యో, అలాగా పాపం. నేను తప్పకుండా విడాకులు ఇస్తాను మధు. అతను బాగుండాలన్నదే నా కోరిక. చాలా సంతోషం. మళ్ళీ ఇద్దరి మధ్య మాటలు ఆగిపోయాయి. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు చీకటి వెలుగుల మిశ్రమాన్ని చూస్తూ కూర్చున్నారు. వేణు జీవితం తన వల్ల నాశనమైందా? మొదటిసారిగా అర్చన మనసులో ఈ ఆలోచన కలిగింది. ఎంత పని జరిగింది? తను తన కోణం నుంచే ఆలోచించింది ఎంతకాలం. కానీ వేణు స్థానంలో నిలబడి ఆలోచించలేదు. ఎందుకింత మూర్ఖురాలైంది? అయ్యో, తను ఎప్పుడో విడాకులిచ్చేసి ఉండాల్సింది. ఈ పాటికి వేణు హాయిగా పిల్లా పాపలతో కళకళలాడుతూ ఉండేవాడు. ఒక స్నేహితుడుగా కూడా తను అతన్ని భావించలేకపోయిందా? స్నేహితుల బాగు కోరడం సంస్కారం కదా. మాధవి ఇంత దూరం వచ్చి తనతో వ్యక్తిగత విషయాలు చర్చించడం వలన ఆమెకొచ్చిన లాభం ఏంటి? కేవలం స్నేహితుల శ్రేయస్సు కోరి ఇటు వేణుకి ఇటు తనకి ఏదో మంచి చెయ్యాలన్న తపన కదా. తనలో ఆ సంస్కారం, ఆ మానవత్వం కొరవడ్డానికి కారణం ఏంటి? ఛ! తప్పు చేసింది. చాలా తప్పు చేసింది. దేవుళ్లాంటి కృష్ణస్వామి గారు పోయారా? ఎంత మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మళ్ళీ కలుసుకోలేదు. పాపం ఆవిడ తాయారమ్మగారు. పార్వతీదేవిలా కళకళలాడుతుండే ఆవిడ వదనం ఎలా ఉందో. అర్చనకి గుండె నిండా దుఃఖం పేరుకుంది. ఆవిడ్ని చూడాలనిపించింది. బాబుని వాళ్ళు ఆదరించకపోయి ఉంటే తనకి మహాపాపం అంటేది. తనని పాప విముక్తురాల్ని చేసిన ఆ పుణ్య దంపతులకి తనేం చేసింది? అర్చన అనూహ్యంగా మాధవి ఒడిలో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. అనుకోని ఆ సంఘటనకి బెత్తరపోయిన మాధవి కలవరంగా అడిగింది. అర్చన, అర్చన, ఏం జరిగింది? నేను బాధ పెట్టానా? సారీ అర్చన, ప్లీజ్ ఊరుకో. అర్చన కాదన్నట్టు తలాడిస్తూనే ఏడవసాగింది. కొద్ది నిమిషాలు అలా ఏడుస్తూ ఉండిపోయిన అర్చన నెమ్మదిగా లేచి పద పడుకుందాం అంది వెక్కుతూ. మాధవి మరేం మాట్లాడకుండా ఆమెని పొదువు పట్టుకుని లోపలికి నడిచింది. మర్నాడు అర్చన దగ్గర సెలవు తీసుకుని మాధవి దంపతులు హైదరాబాద్ బయలుదేరారు. వాళ్ళు వెళ్ళాక భారమైన మనసుతో ఆఫీస్కి వెళ్ళిపోయింది. నీలవేణికి మరో సంబంధం చూశాడు వేణు. ఆ అబ్బాయి ఎయిర్టెల్ మొబైల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తల్లి, తండ్రి, ఇద్దరక్కలు ఉన్నారు. చాలా మామూలు కుటుంబం. నీలవేణిని చూడగానే కుటుంబ సభ్యులందరికీ ఆ అమ్మాయి నచ్చింది. ఆమె పేరున తను వేసిన ఫిక్స్డ్ డిపాజిట్ వివరాలు చెప్పాడు వేణు. పెళ్లి చేతనైనంతలో ఘనంగా చేస్తానని మాటిచ్చాడు. కన్యాదానం లాంటి ఫార్మాలిటీస్ లేకుండా రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసి గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేస్తానన్నాడు. నీలవేణి కూడా మౌనంగానే తన అంగీకారం తెలిపింది. ఆమెకిప్పుడు ఎప్పుడెప్పుడు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలా అనే ఆరాటం మొదలైంది. శాశ్వతంగా తన ఇంట్లో ఉండడం అసంభవం. అమ్మగారు ఉన్నంతకాలం కనీసం ఒక పని మనిషిగానైనా తన ఇంట్లో ఉండగలదు. ఆవిడికి ఏదన్నా అయితే తన పరిస్థితి ఏంటి? వేణుబాబు గారి పెళ్ళైతే వచ్చే ఆవిడ తనని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం ఖాయం. అప్పుడెక్కడికి వెళ్ళాలి? ఏం చెయ్యాలి? అందుకే నీలవేణి తనని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొచ్చినా అంగీకరించాలని నిర్ణయించుకుంది. వచ్చేవాడు కుంటివాడైనా, గుడ్డివాడైనా, వృద్ధుడైనా తనకు నీడనిచ్చేవాడైతే చాలు. కానీ దేవుడు దయతలిచి ప్రస్తుతం వచ్చినవాడు బాగానే ఉన్నాడు. చాలు, ఈ మాత్రం చాలు. మాధవి చేత అడిగించాడు వేణు. ఆ అమ్మాయికి ఇష్టమేనా తెలుసుకో మాధవి అంటూ. మనస్ఫూర్తిగా చెప్పు వేణి అని అడిగిన మాధవికి నవ్వుతూ చెప్పింది. ఇష్టమే అక్క. వీలైనంత త్వరగా ముహూర్తం పెట్టించండి. మాధవి విస్తుబోయి చూసింది. ఎందుకు? ఏం జరిగింది? విసుగ్గా ఉందా ఇక్కడ? చా, అదేం లేదక్కా. ఊరికినే. మళ్ళీ ఈ సంబంధం కూడా తప్పిపోకుండా త్వరగా పెళ్ళైపోతే బాగుంటుంది కదా. మాధవి నవ్విందే కాని ఆమెకెందుకో నీలవేణి మనసు గాయపడిందనిపించింది. వేణుతో చెప్పింది. ఆ అమ్మాయి ఒప్పుకుంది వేణు. వీలైనంత త్వరగా ముహూర్తం పెట్టించు. వేణు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు.
ఆ తర్వాత చకచకా మిగతా ఏర్పాట్లు చేశాడు వేణు. నెల ముందుగా రిజిస్టర్ ఆఫీసులో అపాయింట్మెంట్ తీసుకున్నాడు. ఈ లోపల అర్చన మాధవికి వేణుతో తనకెలాంటి లెటర్ పంపించింది. మాధవి మనసు కలుక్కుమన్నా పోనీలే వేణు జీవితం సెటిల్ అయిపోయిందని ఊపిరి పీల్చుకుంది. నీలవేణి పెళ్ళయ్యాక ఆ లెటర్ విషయం వేణుకి చెప్పచ్చులెమ్మని ఊరుకుంది. అంతకుముందు పెళ్లి కోసం కొన్న పట్టు చీరలు వాడలేదు కాబట్టి మళ్ళీ కొత్త చీరలు కొనే అవసరం రాలేదు. కాకపోతే మెళ్ళకు మాత్రం గొలుసుకోమని మాధవికి డబ్బులిచ్చాడు వేణు. సాయిరమ్మ ఆరోగ్యం కొంచెం కుదుట పడింది. అందుకు నీలవేణే కారణం. ఆమె తీసుకున్న శ్రద్ధ, ఆమె చేసిన నిరంతరాయ సేవలు ఆమెని మళ్ళీ మనిషిని చేశాయి. పూర్తిగా కాకపోయినా తన పనులు తను చేసుకోగలుగుతోంది. ఆ విషయంలో మాత్రం అందరూ నీలవేణి పట్ల కృతజ్ఞత ప్రదర్శించారు. నీ దయతోటే పిన్నిగారు మామూలు మనిషి అయ్యారు వేణి, అంది మాధవి. నా స్థానంలో ఎవరున్నా చేస్తారక్క, నాదే ఉంది, అంది నిర్లిప్తంగా నీలవేణి. మామూలుగా ఆడపిల్లలు పెళ్ళంటే చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు. నీ మొహం చూస్తుంటే నీకు ఈ పెళ్లి ఇష్టం లేదేమో అనిపిస్తోంది. నిజం చెప్పు వేణి, మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నావా? నీలవేణి సన్నగా నిట్టూర్చంది. నాకు పెళ్ళి అవుతుందో లేదో అనుకున్నాను. ఎవరో ఒకళ్ళు దయతో నన్ను చేసుకోవడానికి ముందుకొచ్చారు. ఇంకా ఇష్టం ప్రసక్తి దేనికక్క? అలా అనుకో, నీకు ఇష్టం లేకుండా చేయడం మాకెవరికి ఇష్టం లేదు. అదేం లేదక్క, ఒకసారి సంబంధం తప్పిపోయింది కదా అని మనసులో భయం గాబరాగా ఉంది. ఆ పరిస్థితులు అలాంటివి. అలా అని ఎప్పుడూ అలాగే జరగదు తెలిసిందా? పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా ఉండు, మృదువుగా మందలించింది మాధవి. ఆ తర్వాత నీలవేణిలో కొంచెం మార్పు గమనించి ఊపిరి పీల్చుకుంది మాధవి. కాకపోతే నీలవేణి అత్తగారింటికి వెళ్ళిపోతే తాయారమ్మ బాధ్యత, రిత్విక్ బాధ్యత ఎవరు తీసుకుంటారు? రిత్విక్ కూడా బాగా అలవాటైపోయాడు నీలవేణికి. వాడేం గొడవ చేయడు కదా. అదే విషయం ఓ రోజు వేణుతో చర్చించింది మాధవి. అలాని ఆ అమ్మాయిని జీవితాంతం ఇక్కడ ఉంచుకోలేంగా మాధవి. చూద్దాం, ఇంకెవరన్నా మేడ్స్ దొరుకుతారేమో. అయితే సడన్ గా కాకుండా కొంచెం నెమ్మదిగా రిత్విక్ని డైవర్ట్ చేయాలి. అలా చెయ్యాలంటే కొద్ది రోజులు నీలవేణి ఇంటికి వస్తూ పోతూ ఉండాలి, అన్నాడు వేణు. వాళ్ళ అత్తగారితో మాట్లాడు వేణు, పరిస్థితి వివరించు. వాళ్ళు మంచివాళ్ళు, అర్థం చేసుకుంటారనుకుంటాను. నేను అదే ఆలోచిస్తున్నాను. చూద్దాం, రేపు మాట్లాడతాలే, అన్నాడు వేణు తల పంకిస్తూ. నీలవేణి కాబోయే అత్తగారు వాళ్ళు కూడా సికింద్రాబాద్ అవడంతో కొంతకాలం పాటు అప్పుడప్పుడు వచ్చి తాయారమ్మని చూసుకోవడానికి అనుమతిమ్మని అడిగాడు వేణు పెళ్ళికొడుకు తండ్రిని. ఆయన పెద్ద మనసుతో, అదేంటండి, ఆ అమ్మాయి మీ అమ్మాయి. ఇంతకాలం ఆమెని ఆదరించి ఆశ్రయం ఇచ్చి ఇప్పుడు పెళ్లి చేస్తున్నారు. మీరెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళండి, అన్నాడు. వేణు గుండెల మీద నుంచి బరువు దింపినట్టయింది. థ్యాంక్స్ చెప్పాడు. ఆగస్టు నెల 11వ తేదీ ఉదయం 10 గంటల 10 నిమిషాల 20 సెకండ్లకి రిజిస్టర్ ఆఫీసులో నీలవేణి, కుమార్, వేణు, తాయారమ్మ, మాధవి, చక్రవర్తి, కుమార్ తల్లిదండ్రులు, అక్కల సమక్షంలో పూలదండలు మార్చుకున్నారు. వేణు, చక్రవర్తి సాక్షి సంతకాలు చేశారు. రిసెప్షన్ ఇంట్లోనే ఏర్పాటు చేశాడు. చాలా రోజుల తర్వాత ఇల్లంతా కళకళలాడింది. తాయారమ్మ పట్టుచీర కట్టుకుని అలా నట్టింట్లో కూర్చునుంటే అందరి మనసులు ఆహ్లాదంగా మారాయి. రిసెప్షన్ సమయం దగ్గర పడుతుండగా అంది తాయారమ్మ. వేణి, బట్టలు సామాన్లు సర్దుకున్నావా? ఆవిడ కోసం సగ్గుజావ తీసుకొచ్చిన నీలవేణి లేదన్నట్టుగా తలాడించింది. వెళ్ళు వెళ్ళు, సర్దుకో. ఈ పనులన్నీ పక్కన పెట్టు. ఆనాక వాళ్ళు తొందర పెడితే కంగారులో అన్నీ మరిచిపోతావు. వెళ్ళు. అలాగేనమ్మా. ఆవిడ జావ తాగిన గిన్నె తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. నీలవేణి తన గదిలోకి వెళ్ళి బట్టలు సామాన్లు సర్దుకోసాగింది. అలా సర్దుకుంటుంటే ఆమెకి కన్నీళ్ళాగలేదు. ఈ ఇంటితో తనకింక రుణం తీరిపోయిందా? ఇక నుంచి తన ఇంటికి ఓ పరాయిదానిలా రావాలా? ఇంతకాలం ఎవరూ తనని పరాయిగా చూడలేదు. ఇక ముందు తనకి ఈ ఇల్లు పరాయి ఇల్లు. గది మధ్యలో నిలబడి చుట్టూ కళ్ళతో తడిమి తడిమి చూసుకుంది. రిత్విక్ని ఈ చేతులతో పెంచింది. ఇంక వాడితో తనకేం సంబంధం లేదా? అసలు తనెందుకు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది? వేణుబాబుని పెళ్లి చేసుకునుంటే ఎంత బాగుండేది. వేణి, మాధవి పిలుపుకి త్రుళ్ళిపడి కంగారుగా చూసింది. తన మనసులో కలిగిన ఆలోచన ఈమెకి తెలిసిందా? ఏంటి, ఏం చేస్తున్నావు? అడిగింది మాధవి ఆమెకి దగ్గరగా వస్తూ. ఏం లేదక్క, నా సామాను సర్దుకుంటున్నాను. ఓ, బాధగా ఉందా? ఆప్యాయంగా అడిగింది. నీలవేణికి దుఃఖం ఆగలేదు. వెక్కి వెక్కి ఏడ్చింది. మాధవి కళ్ళు కూడా చెమర్చాయి. ఏడవకు, వస్తూ ఉంటావుగా. ఇక్కడికి దగ్గరే మీ అత్తగారి ఇల్లు. నీలవేణి వెక్కుతూ అంది. నేను రావచ్చా మళ్ళీ ఈ ఇంటికి? అదేంటి వేణి, ఎవరు రావద్దంటారు నిన్ను? నువ్వు ఈ ఇంటి ఆడపడుచువి. ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, రావాలి కూడా. నీలవేణికి ఆ మాటలు గుండెల మీద పన్నీరు చిలికినట్టు అనిపించాయి. హాయిగా నిట్టూర్చింది.
పద కిందకి వెళదాం, నిన్ను తయారు చేస్తాను రిసెప్షన్కి అంది మాధవి. వస్తాను, మొహం కడుపుని వస్తాను అంది నీలవేణి. సరే నేను వెళతాను, వచ్చాయి అంటూ మాధవి కిందకి వెళ్ళిపోయింది. నీలవేణి మొహం కడుక్కుని జడ వేసుకుని తయారై కిందకొచ్చింది. నెమలికంఠం రంగు పట్టుచీరిచ్చి వెళ్ళి ఇది కట్టుకురా, కళ్యాణం బొట్టు పెడతాను అంది మాధవి. నీలవేణి మౌనంగా ఆ చీర అందుకుని తిరిగి పైకి వెళ్ళి చీర కట్టుకుని వచ్చింది. మాధవి తాయారమ్మ బొమ్మలా వచ్చి ఎదురుగా నిలబడ్డ నీలవేణిని చూసి ముగ్ధులైనట్టుగా చూడసాగారు. ఎంత బాగుంది ఈ అమ్మాయి, ఈమెకి పరాయి సంబంధం చూసి పొరపాటు చేశామా, అనవసరంగా ఈమెని ఈ నుంచి పంపిస్తున్నామా, కులగోత్రాల గురించి పక్కన పెడితే వేణుకి ఎంతకన్నా మంచి అమ్మాయి లభిస్తుందా, అయ్యో ఎంత పొరపాటు జరిగింది. అమ్మగారు దీవించండి. నీలవేణి పాదాలు తాకడంతో ఉలిక్కిపడిన తాయారమ్మ మనసులోనే చెంపలు వాయించుకుంటూ దీర్ఘ సుమంగళి భవ అంటూ దీవించింది. ఆవిడ అలా అనగానే నీలవేణి బావురుమంది. అమ్మగారు నేనేదన్నా తప్పు చేస్తే క్షమించండి. అదేంటే నువ్వేం తప్పు చేసావు పిచ్చిదానా, లే ఏడవకు, ఆడపిల్లన్నాక అత్తగారింటికి వెళ్ళక తప్పదు, ఏడవకు అంటూ ఓదార్చుబోయిన ఆవిడకు కూడా దుఃఖం ఆగలేదు. మాధవి కూడా దుఃఖంతో మూగబోయిన స్వరంతో ఏం మాట్లాడలేక నీలవేణిని దగ్గరకు తీసుకుని ఆమె వీపు మీద ఓదార్పుగా రాస్తూ బలవంతంగా గొంతు పెగిలించుకునంది. ఏడవకు, అతిథులు వస్తున్నారు, బాగుండదు. నీలవేణి బలవంతంగా తనను తాను నిగ్రహించుకుని అక్కడే ఉన్న టవల్తో మొహం తుడుచుకుంది. సరదాగా ఉత్సాహంగా పూర్తయింది రిసెప్షన్. మర్నాడు కన్నీటి వీడుకోలు తీసుకుని భర్త, అత్తగారు, మామగారులతో నీలవేణి వెళ్ళిపోతుంటే రిత్విక్ బావురుమన్నాడు. అప్పటిదాకా నీలవేణి పెళ్లి అంటూ గొంతులేస్తూ తిరిగిన రిత్విక్ అకస్మాత్తుగా అలా ఏడవడంతో అందరూ కంగారు పడ్డారు. నీలవేణి అయితే కన్నీటి చెరువైంది. వాణ్ణి దగ్గరకు తీసుకుని ఏడుస్తుంటే మాధవి బలవంతంగా వాళ్ళిద్దరినీ విడదీసి నీలవేణిని పంపించి రిత్విక్ని దగ్గరకు తీసుకుని నీలవేణి అలా ఎందుకు వెళ్ళిందో చెబుతూ వాణ్ణి నిద్రపుచ్చింది.